నేను మా మనవరాల కోసం ఒక వస్తువు బుక్ చేశా, ఫ్లిప్కార్ట్లో బుక్ చేశా. ఎలా ఉందో నాకు తెలియదు, చూద్దామండి ఎలా ఉందో. ఏంటిదంటే కారు కొన్నాను కదా, కారులో ఇప్పుడు మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. టూర్ ఒక 15 రోజులు పాపని తీసుకొని బయటికి వెళ్దామని ప్లాన్ ఉంది. అయితే సీట్లో కూర్చోదంట ఆవిడ, పడుకొని మంచిగా కావాలి, నాకు పడుకోవడానికి కావాలని అంటే సరే అని ఇది బుక్ చేసినాము. ఇది వచ్చింది, చూద్దాం ఎలా ఉందో తెలియదు, కానీ ఇది ఇప్పుడే కష్టంగా ఉంది. చాలా గట్టిగా ప్యాక్ చేయలేదు, అసలు వద్దు. కార్లో ఆల్టో కార్ కదా, చిన్నగా ఉంది, కూర్చోడానికి చూడలేదంటే నాకు పడుకోవడానికి కావాలి. అయినా నైట్ డ్రైవింగ్ చేయను, డే డ్రైవింగ్ అది. నైట్ ఎక్కడైనా ఆల్టో అయిపోయి ఉండి మార్నింగ్ దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం అన్నట్టు. అక్కడి నుంచి మేము టెంపుల్కి వెళ్దాం నేను చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళి వస్తా. మీ అందరికీ నేను దేవులే చూపించాలి కదా. ఇప్పుడైతే బయలుదేరినట్టే, సగం వరకు నేను చేసుకుంటూ వస్తున్నాను. మీకు చెప్పినట్టు నా వీడియోలు మీకు బాగా నచ్చుకునేగా, నచ్చట్లేదా అది చెప్పండి ఫస్ట్. కానీ నా ఫాలోవర్స్ అందరికీ నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే నా వీడియోలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటాను. ఇప్పుడు ఇవాళ గుడికి వెళ్ళాను, చాలా మంది ఫాలోవర్స్ కలిశారు నాకు. ఆ వీడియో కూడా పెడతానండి, వచ్చి చూడండి. ఎక్కడ పోయినా ఇప్పుడు ఫాలోవర్స్ కలుస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఇంట్లో ఉండేదాన్ని, నాకు నేను టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అమ్మ అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇంట్లో ఉన్న వాళ్ళకు నలుగురు కలిసి మనల్ని గుర్తుపడితే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే కొంతమంది రాజకీయాలు ఉండో, ఏదైనా బిజినెస్ చేస్తో, ఏదైనా హీరోలు అయితేనో వాళ్ళని గుర్తుపట్టేసి అంటే వాళ్ళది వేరే ఉంటుంది. మనం 4 గోడల మధ్యలో ఉండేటోళ్ళని మనం గుర్తుపడితే మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది. అదే సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు మీ అందరి ద్వారా. మీరందరూ సహకరించట్లనే నన్ను అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఈ అమ్మ బాగా మాట్లాడుతుందని అనుకోకండి. ఇదిగోండి, ఇంతసేపు కష్టపడితే వచ్చేసింది. ఇక వామ్మో, ఫ్లిప్కార్ట్కి మాత్రం చేతులైతే నమస్కరించాలి. ఎందుకంటే చాలా అసలు ఎట్లా అంటే చాలా గట్టిగా ప్యాక్ చేసిండు, 2-3 దాంట్లో ప్యాక్ చేసేసిండు బాక్సులలో. ఛార్జింగ్తో సహా ఇచ్చారు, ఎంత సూపర్ అని చూడండి. అంటే ఎయిర్ నింపుకోవడానికి మనం ఇప్పుడు కార్లో వేసుకోవాలంటే ఇదిగోండి, ఇది పెట్టేసి ఇలా పెట్టేసి ఎయిర్ నింపుకోవడం. నేను ఎయిర్ పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు, ఎయిర్ పెట్టి చూపిస్తా ఎంత సూపర్ ఉన్నాయి. మీకు కావాలంటే మాత్రం మాకు మెసేజ్ పెట్టండి, లింక్ పెడతా నేను. చాలా బాగున్నాయి. ఇది ఎలా ఉందో, ఇవన్నీ నా మనవరాలు ఇప్పుడు కారులోకి, నేను కారు కొన్నందుకు నేను కారులో పెట్టుకొని నేను ఎలా రావాలి అంత దూరం కూర్చొని రాను, నేను పడుకొని వస్తానంటే ఇవన్నీ బుక్ చేసినాం. ఇప్పుడు కారులో మళ్ళీ సీట్ తీసేసి వెనక కనుక్కొని ఎట్లా కూర్చొని పిల్లోస్ అండి. మనం ట్రైన్లలో పోతుంటే గాలి ఊదుకొని పెట్టుకుంటాం కదా పిల్లోస్ నెత్తి కింద, అవి నాకు వచ్చిన భాషలో చెప్తాను వినండి. 2 పిల్లోస్ ఇచ్చిండ్రు. ఇదిగోండి, దీని రేట్ వచ్చేసి మొత్తం 1200, కానీ చాలా బాగుంది, బందవస్తుగా ఉంది. అసలు ఎంత గట్టిగా ఉందంటే నేను గాలి నింపినాక మీకు చూపిస్తాను, బెడ్ వేసినప్పుడు కూడా చూపిస్తాను. అప్పుడు మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేను మీకు లింక్ పెడతా.